విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన విశాఖవాసి చంద్రమౌళి కుటుంబాన్ని పరామర్శించిన ఏపీసీసీ అధ్యక్షురాలు. కేంద్ర ప్రభుత్వ నిఘా వైఫల్యమే ఉగ్రదాడికి కారణమన్న వైఎస్ షర్మిల. ఏయూ శతాబ్ది ఉత్సవాలు 26న ప్రారంభం. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన బీసీ ఆచార్య జి రాజశేఖర్. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టిన కార్మికుల డిమాండ్. ఇక డీటెయిల్స్ చూద్దాం. దేశ భద్రతను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తన స్వార్థం కోసం వాడుకుంటుంది అంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన విశాఖకు చెందిన చంద్రమౌళి కుటుంబాన్ని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పరామర్శించారు. ముందుగా హాస్పిటల్లో చంద్రమౌళి మృతదేహం వద్ద నివాళులర్పించి అనంతరం ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియాతో ఈ సందర్భంగా మాట్లాడుతూ కాల్పుల సంఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాలి అంటూ పిలుపునిచ్చారు. నిరాయుధులైన వారిపై దాడి చేసి చంపడం దారుణమని వాపోయారు. లక్షల్లో టూరిస్టులు వెళ్లే ప్రాంతంలో ముష్కరుడు పథకం ప్రకారం జరిపి వెళ్లినా పట్టించుకునే నాదుడే లేరని అన్నారు. భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని, దీనికి కేంద్ర ప్రభుత్వం మోదీ, అమిత్ షాలే బాధ్యత వహించి రాజీనామా చేయాలి అంటూ డిమాండ్ చేశారు. పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో దాదాపు 30 మంది మరణించారు అనడం కంటే కూడా చంపేశారు అనడమే సబబు. వారిలో ఒకరు ఈ విశాఖపట్నంకి చెందిన చంద్రమౌళి గారు. ఇంతకుముందు ఆయన బాడీని చూడడం జరిగింది. తర్వాత ఆయన భార్యని, ఆయన కుటుంబాన్ని పలకరించడం కూడా జరిగింది. ఎంత బ్రూటల్గా, ఎంత వయలెంట్గా చంపారో అసలు చూస్తే చాలా డిస్టర్బింగ్గా ఉంది. ముఖం మీద కాల్చారు, ముఖం ఏం మిగల్లేదు. చాలా భయంకరంగా, చాలా భయానకంగా చంపడం జరిగింది. ఆయన భార్యని కలిశాను. మేమేం పాపం చేశామమ్మా అని బోరున ఏడుస్తున్నారు. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? వెళ్ళిన వాళ్ళు సామాన్యమైన టూరిస్టులే కాకుండా అక్కడ తీర్థయాత్రలకు వెళ్ళిన, అమరావతికి వెళ్ళిన పిల్గ్రిమ్స్ కూడా ఉన్నారు. కాల్పులు జరిపింది నిస్సహాయుల మీద, ఆయుధాలు లేని వాళ్ళ మీద. టూరిజం కోసం ఆ ప్రాంతం బాగుంటుంది కాబట్టి పహల్గామ్ను చూడడానికి, ఆ పక్కనే ఉన్న గుడిని సందర్శించడానికి వెళ్ళిన వాళ్ళు. అలాంటి వాళ్ళ మీద ఇంత క్రూరంగా దాడి చేశారు అంటే అసలు వాళ్ళు మనుషుల కిందకే జమ కట్టడానికి వీల్లేదు. ఇది మన దేశం మీద జరిగిన దాడి. కానీ మన దేశం చివరిలో బార్డర్లో ఉన్నది,
జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్లో ఎప్పుడూ ప్రశాంతత పెద్ద హిస్టరీ కాదు. చాలా కాలంగా వైలెంట్ హిస్టరీ ఉంటే ఈ మధ్య కాలంలో మోడీ గారు ఇక్కడ శాంతి భద్రతలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అని ప్రజలను నమ్మించడానికి అక్కడ అడ్వర్టైజ్మెంట్స్ కూడా మోడీ గారే స్వయంగా టూరిజం చేస్తున్నట్టుగా ఒక క్యాంపెయిన్ లాగా నడిపితే జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రశాంతంగా ఉంది అని ఇంతమంది టూరిస్టులు, దాదాపు సంవత్సరానికి 2.5 కోట్ల మందేమో టూరిస్టులు వెళ్ళే పరిస్థితికి ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ చేరింది. మరి అలాంటి ప్రాంతంలో, మన బార్డర్లో ఉన్న ప్రాంతం, ఎంతోమంది అమాయకులు టూరిజం కోసం, పిల్గ్రిమేజ్ కోసం వెళ్తున్న ప్రాంతం, మరి అలాంటి ప్రాంతంలో సెక్యూరిటీ ఎలా ఉండాలి? కానీ సెక్యూరిటీ ఎలా ఉంది? దీన్ని సెక్యూరిటీ బ్రీచ్ అనక మరి ఏమనాలి? ఒక ముస్లింను కూడా చంపేశారు. దేశంలో ఉన్న ముస్లింలందరూ చెడ్డవాళ్ళు అనడానికి వీల్లేదు. అసలు ఈ దేశంలో మన దేశంలో రాజకీయాలను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నది ఎవరు? అసలు రాజకీయాలు వాడుకోవాలి, మతాన్ని వాడుకోవాలి రాజకీయాల కోసం అన్న సిద్ధాంతం ఎవరిదండి? బీజేపీ కాదా వాడుకుంటున్నది మతాన్ని? మతం పేరుతో చిచ్చు పెట్టడం, ఆ మంటలో చరిగాచుకోవడము బీజేపీకి తెలిసిన ఐడియాలజీ, బీజేపీకి తెలిసిన రాజ్యాంగం. అదే కదా ఈరోజు జరుగుతున్నది. ఇదే మతం పేరు చెప్పి కదా. కాదండి బయట ఉన్న వాళ్ళు కాదండి, లోపలనే మతం పేరు మీద యుద్ధం జరుగుతుంది. బయట యుద్ధం కాదండి, లోపల వాళ్ళే యుద్ధం చేస్తున్నారు. మతాన్ని వాడుకొని లోపలే ఒక యుద్ధం జరుగుతుంది, లోపలే సెక్యూరిటీ బ్రీచ్ ఉంది. మరి అలాంటప్పుడు బయట వాళ్ళు అవకాశంగా తీసుకోరా దాన్ని? మోడీ గారు ప్రధానమంత్రిగా ఏం చేయాలి? మోడీ గారు ప్రధానమంత్రిగా నిలబడి అన్ని మతాలు ఒకటే, ఈ రాజ్యాంగం మన రాజ్యాంగం, దీనికి మేము కట్టుబడి ఉన్నాం, ఇన్ని మతాలు, ఇన్ని భాషలు, ఇన్ని ప్రాంతాలు, ఇన్ని కులాలు ఉన్న భారతదేశం మనది. కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన మృతులకు ఘన నివాళులర్పిస్తూ విశాఖ జనసేన ఆధ్వర్యంలో సాగర తీరంలో క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ సారథ్యంలో జనసేన కార్పొరేటర్లు, సైనికులు, అభిమానులు పాల్గొని క్రోవతులతో ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడారు. టూరిస్టులపైన నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపి ఉగ్రవాదులు తమ దాష్టికాన్ని చూపించారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిరాయుధులపై దాడులకు తెగబడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి అంటూ డిమాండ్ చేశారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की वंदे मातरम, भारत माता की जय, भारत माता की जय, भारत माता పోయిన వాళ్ళందరికీ కూడా జోహార్ 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 వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నాం జనసేన పార్టీ ఆధ్వర్యంలో. ఇది ఒక నీచమైన చర్య. ఏ సంబంధము లేనటువంటి వాళ్ళని ఇంత దారుణంగా మతాలు అడిగి మరీ చంపడం అన్నదాన్ని మేము తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం. ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి దేశం అంతా కూడా ఏకతాటి మీద కోరుకుంటూ ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు 2 రోజుల నుంచి మాకు వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ఇవాళ వాళ్ళకి మీరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా శాంతి ర్యాలీలు చేయండి,
ఇంకొకరు ఇలా చేయకుండా మన సంపూర్ణమైన మద్దతు ప్రకటించండి, వాళ్ళందరూ ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి మా అధ్యక్షులు వారు చెప్పడం, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నియోజకవర్గాలు చేస్తూ ఉన్నాం. ఇవాళ విశాఖపట్నం బీచ్ అంతా కూడా ప్రజలందరూ స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. మీరు చూస్తూ ఉన్నారు, గతంలో ఎప్పుడు చాలా రోజులు ఇంతమందిని అత్యంత దారుణంగా మానవత్వం లేకుండా కనీసం మనిషిగా పుట్టినోడు ఎవడు కూడా ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడరు. అంత దారుణమైనటువంటి ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ 8 గంటలకి ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు. విశాఖపట్నం నుంచి చంద్రమౌళి గారు అని చెప్పేసి విశాఖపట్నం వాసి కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళ కుటుంబానికి కూడా మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా ఆత్మశాంతి ఉన్న దేవుని మనస్ఫూర్తిగా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకో గతంలో ఇప్పుడు జరిగినటువంటి అన్ని గుర్తుపెట్టుకొని ప్రతిదానికి కూడా చర్య ప్రత్యయం ఉండే విధంగా ఉంటే ఇలాంటి వాళ్ళని స్పాట్ ఎన్కౌంటర్ చేస్తే తప్ప ఇంకోటి న్యాయం జరగదు. ఇదిలా ఉండగా కాశ్మీర్ ఉగ్రదాడిలో ముష్కర్ల చేతిలో హతమైన 30 మంది మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలి అంటూ వైసీపీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మాట్లాడారు. భద్రతా వైఫల్యాల వల్లే ముష్కర్ల టూరిస్టులపై దాడులకు తెగబట్టారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి ఘోరానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నశించాలి ఉగ్రవాదం నశించాలి 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 ఉగ్రవాదం నశించాలి 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 ఉగ్రవాదం నశించాలి నశించాలి ఉగ్రవాదం నశించాలి 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 ఉగ్రవాదం నశించాలి 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 ఉగ్రవాదం నశించాలి ఉగ్రవాదం నశించాలి 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 ఉగ్రవాదం నశించాలి 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 ఉగ్రవాదం నశించాలి 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 ఉగ్రవాదం నశించాలి నశించాలి. డాబా గార్డెన్స్ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఆసిరా చారిటబుల్ సొసైటీ, వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఆసిరా మినీ బాలోత్సవంలో చిన్నారులు ఆడి పాడి సందడి చేశారు. ఈ సందర్భంగా వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ జిల్లా కన్వీనర్ సుశీల మాట్లాడారు. 2014 నుంచి ఆసిరా చారిటబుల్ సొసైటీ సహకారంతో పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీసే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నట్లుగా చెప్పారు. అందులో భాగంగా ప్రస్తుత మినీ బాలోత్సవంలో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ కేటగిరీలో 20 అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. ఆసరా చారిటబుల్ సొసైటీ వీసీసీ సంయుక్తంగా మినీ బాలోత్సవం నిర్వహిస్తున్నాము. ఆసరా చారిటబుల్ సొసైటీ వాళ్ళు మాకు 2014 నుంచి వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు. పిల్లలకు పుస్తకాలు ఇవ్వటం కానీ, ఆట వస్తువులు ఇవ్వటం కానీ, సమ్మర్ హాలిడేస్కి సంబంధించిన అన్ని గిఫ్ట్లు ఇవ్వటం, ఆటల పోటీలకు ప్రైజులు ఇవ్వటం జరుగుతుంది. అలాగే కుట్టు మిషన్లు కూడా 7 సెంటర్లకు ఇచ్చారు. దాంతో పిల్లలందరిలో ఒక సృజనాత్మకతను తీసుకురావటం, అలాగే చదువులో ముందుండటం, కళల పట్ల ఆసక్తి కలిగటం, అలాగే పద్యాలు కానీ తెలుగు బాగా నేర్చుకోవటం, చదువులో ముందుండేటట్టు, ఆటల్లో ముందుండేటట్టు చేసే కార్యక్రమాలన్నీ ఈ ఇద్దరం కలిపి చేస్తున్నాము. ఒక 20 ఈవెంట్స్లో చేస్తున్నామండి. వివిధ కేటగిరీల్లో సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ 3 కేటగిరీల్లో అన్ని గ్రూప్డ్ ఈవెంట్స్ చేస్తున్నాము. డ్రాయింగ్ కాంపిటీషన్స్, పోయమ్స్ చెప్పటం, రైమ్స్ చెప్పటం, డాన్స్, పాటలు పాడటం, జానపద గీతాలు, దేశభక్తి గీతాలు అన్నీ గ్రూప్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఈ ఒక్కరోజు కార్యక్రమమే ఇది జరుగుతుంది. ఇలాగే ప్రతి సంవత్సరం కలిసి నిర్వహిస్తాం దీనికి. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికై ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన వివరాలను వర్సిటీ ఉపకులపతి ఆచార్య జిపి రాజశేఖర్ వెల్లడించారు.
బుధవారం సాయంత్రం ఎకాడమిక్ సెనెట్ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆచార్య రాజశేఖర్ మాట్లాడారు. ఈ నెల 26న శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఉదయం 6 గంటలకు ఆర్కే బీచ్ నుంచి ఏయూ కన్వెన్షన్ సెంటర్ వరకు వాక్థాన్ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభిస్తారు. అనంతరం ఉదయం 9 గంటలకు ఏయూ పరిపాలనా భవనం వద్ద శతాబ్ది వేడుకలను సంబంధించిన బెలూన్ లాంచింగ్ కార్యక్రమాన్ని నగర పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 3:30 నుంచి ప్రధాన వేడుకకు జరుపుతామని తెలిపారు. మధ్యాహ్నం జరిగే శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవ వేడుకలకు గాను ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య కె మధుమూర్తి, ఐఐటి పాల్పట్ డైరెక్టర్ ఆచార్య ఏ శేషాద్రి శేఖర్ అతిథులుగా పాల్గొంటారని చెప్పారు. So today we met here to witness a historical milestone in the history of Andhra University, Andhra Viswakala Parishad, not only of university, also for the entire town, for the entire region, for the entire state. It's a moment of pride and honor that very soon we are kickstarting centenary celebrations of Andhra University. శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవం ఏప్రిల్ 26, 2025 శనివారం నాడు జరగబోతోంది. ఈ కార్యక్రమం ముందుగా మార్నింగ్ వాక్థాన్తో మొదలవుతుంది. కాళీమాత టెంపుల్ నుంచి ఏయూ కన్వెన్షన్ సెంటర్ వరకు వాక్థాన్ రెస్పెక్టెడ్ కలెక్టర్ గారు కన్సెంట్ ఇచ్చారు ఫ్లాగ్ ఆఫ్ చేయడానికి. ఆ తర్వాత పూజ్యుల సిఆర్ రెడ్డి గారి స్టాచ్యూకి గార్లెండింగ్ కార్యక్రమం ఉంటుంది. అలాగే ఉదయం మన మెయిన్ అడ్మిన్ బిల్డింగ్ నుంచి బెలూన్ లాంచింగ్ ఉంటుంది. దానికి రెస్పెక్టెడ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం కన్సెంట్ ఇచ్చారు. సార్ చేతుల మీదుగా లాంచింగ్ కార్యక్రమం ఉంటుంది. తర్వాత మధ్యాహ్నం 3:30 నుంచి ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్లో ఆంధ్ర యూనివర్సిటీ సెంటనరీ సెలబ్రేషన్స్ కట్ అండ్ రైజర్ కార్యక్రమం ఉంటుంది. ఈ కట్ అండ్ రైజర్ కార్యక్రమం సుమారుగా విల్ హ్యావ్ 2.5 hours. We start with culture programs depicting legacy of Andhra University. So what is the contributions of Andhra University? నృత్య రూపకాలు ఉంటాయి. తర్వాత ముఖ్య కార్యక్రమం మొదలవుతుంది. ముఖ్య కార్యక్రమంలో భాగంగా గెస్ట్స్. ఈ సెంటినరీ సందర్భంగా సెంటినరీ లోగో అనేది ఆవిష్కరించే కార్యక్రమం చేపట్టాం. ఈ సెంటినరీ లోగోకి కాంపిటీషన్ పెట్టాం. విద్యార్థులు, టీచర్స్, అలమ్ని వాళ్ళు యాక్టివ్గా పాల్గొనవలసిందిగా కార్యక్రమం కాంపిటీషన్ పెట్టడం జరిగింది. సో వీ గాట్ ఎ వెరీ గుడ్ రెస్పాన్స్ అండ్ ద కమిటీ ఈజ్ ఎవాల్యుయేటింగ్. ఫైనల్ లోగో విల్ be released by the guests on that day. Also, we are preparing centenary vision document. So this is one of the milestone document in the history of Andhra Viswakala Parishad. 100 years of legacy, tribute to our great scientists, then how we are looking forward for the future. So the future, next 100 years, how we can grow. So in this centenary vision document, we will have a broad vision in terms of facelifting of the campus, because our buildings are 100 years old, so we need a complete facelifting. So then we will also have proposals for new buildings, new laboratories, central research facilities where high-end equipment, అంటే కొంచెం హెవీ ఎక్విప్మెంట్ అన్ని చోట్ల అందుబాటులో లేని ఎక్విప్మెంట్ ఎలా ప్రొక్యూర్ చేసుకోవాలి, అందులో ఎలా సిస్టంలో పెట్టాలి, అలా
cluster-wise, very unique interdisciplinary nature international conferences. అందులో వీలైనంత వరకు highly reputed dignitaries up to Nobel laureates వాళ్ళని ఎలా పిలవాలి, సో ఈ విజన్ డాక్యుమెంట్లో భాగమవుతుంది. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి నిధులను వారి సంక్షేమానికి వినియోగించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసన ధర్నాలు చేపట్టారు. ఈ సందర్భంగా లలిత జ్యువెలరీ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి నినందించారు. ఈ మేరకు కార్మిక నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన సంక్షేమ బోర్డు ఏర్పాటు హామీని తక్షణమే నెరవేర్చాలి అంటూ డిమాండ్ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి 10 నెలలు కావస్తున్న భవన నిర్మాణ కార్మికుల సంక్షేమంపై దృష్టి సారించలేదు అంటూ విమర్శించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు తమ సమస్య అయినటువంటి ప్రధానంగా వెల్ఫేర్ బోర్డును తెరిపించమనేసి ఈరోజు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నాం. అయితే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఎన్నికల హామీని ప్రధానంగా బోర్డును తెరిపిస్తాము, దాన్ని అమలు చేస్తాము, భవన నిర్మాణ కార్మికులకు క్లెయిమ్లు విడుదల చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు సంవత్సరం కావస్తుంది, కానీ ఈ బోర్డు విషయంలో ఎటువంటి మాట ఆడలేదు. అందుకని దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు కదులుతూ ఉన్నారు. ఇది ఒకటే కాదు, రాష్ట్రంలో అనేక సమస్యలతో భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. ప్రధానంగా కార్లు ఆగిపోయి తర్వాత వాటిని రెన్యూవల్ చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అలాగే ఆ బోర్డు పనిచేస్తే వీటిని అన్నిటిని పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని సత్యమో మేము కోరుతా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు జగన్ ప్రభుత్వం ఆపేసినటువంటి సంక్షేమ బోర్డుని మేము పునరుద్ధరిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసినటువంటి చందంగా సంవత్సరం అయినా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించలేదు. భవన నిర్మాణ కార్మికులు క్లెయిములు పెండింగ్లో ఉన్నాయి. భవన నిర్మాణ కార్మికుడు కూతురు డెలివరీ అయితే 20,000 ఇచ్చేవారు, కూతురికి పెళ్ళి అయితే 20,000 ఇచ్చేవారు, సహజ మరణం పొందితే 80,000 ఇచ్చేవారు, ప్రమాద మరణం పొందితే 5,20,000 ఇచ్చేవారు. ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఒకటే చెప్తున్నాం, అయ్యా ఈ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు 30 లక్షల మంది ఉన్నారు. దాదాపుగా 1 కోటి మంది కుటుంబాలు ఈ సమస్య మీద ఆందోళన చెందుతూ ఉన్నారు. మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. అయ్యా నీ ప్రభుత్వ పథకాలు వద్దు, మా బోర్డు ఏదైతే ఉందో, మా బోర్డులో ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ పథకాలు మాకు అమలు చేయు. ఏదైతే మేము సెస్ చెల్లిస్తా ఉన్నామో, బిల్డింగ్ మీద పనిచేస్తేనే సెస్ అవుతుందో ఆ సెస్ సొమ్ము మా కార్మికులకు ఇయ్యు అని మేము అడుగుతా ఉన్నాం. సిఐటిగా భవన నిర్మాణ కార్మిక సంఘంగా. అదే కాకుండా ఈరోజు భవన నిర్మాణ కార్మికులు 3 రోజుల కిందట సిమెంట్ బస్తా మీద 60 రూపాయలు పెరిగింది. విపరీతంగా రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. కార్మికులకు చూస్తే పని లేదు. అదే కాకుండా మా బోర్డుని చూస్తే గల్లంత చేయడం జరిగింది. ఇదే మేము చెప్పడమే కాదు, కార్మిక శాఖ మంత్రి శాసన మండలిలో చెప్పడం జరిగింది. 4,498 కోట్ల భవన నిర్మాణ కార్మికులకు బోర్డులో ఉన్నాయి. మేము ఓపెన్ చేస్తామని చెప్పడం కానీ చేయటం లేదు. చెయ్యకపోతే ఈ ఆందోళన అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చేస్తూ ఉన్నాం కాదు, దీన్ని ఇంకా ఉధృతం చేస్తాం. ఇది మన మాలిన రాష్ట్రం అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే దేశంలో అన్ని రాష్ట్రాల్లో అమలవుతుంది, మన పక్కనే ఉన్న తెలంగాణలో అమలవుతుంది, ఏదైతే మన దేశం మొత్తం మీద అమలవుతుంది. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఇది అమలు కావడం లేదు. దీనిగా భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటిగా పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం.
జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్పై తాను చేసిన విమర్శలు ఆధారాలతో ఉన్నాయని నిరూపించడానికి తన సిద్ధమంటూ జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ ధీమాని వ్యక్తం చేశారు. ఈ మేరకు నగరంలో ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయా సంబంధిత ఆధారాలను చూపిస్తూ పత్రికాముఖంగా నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నాను అంటూ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పీతల మాట్లాడుతూ ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలకు పాల్పడింది జియాని శ్రీధర్ అంటూ మరోమారు మండిపడ్డారు. నాకు ఓటేసి అభివృద్ధిని ఆకాంక్షించి గెలిపించారో ఆ అభివృద్ధిని కాకుండా నేను ఇతర కార్యక్రమాలు చేస్తున్నానని చెప్పి నిన్న గౌరవ డిప్యూటీ మేయర్ జియాన్ శ్రీధర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మీరు డిప్యూటీ మేయర్గా ఇవాళ కూడా ఉన్నారు కదా. నా వార్డులో ఏ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయినాయి, ఎక్కడెక్కడ అయినాయో ఒకసారి వచ్చి చూడండి. మీరు ఏ వార్డులో అయినా సరే తిరగచ్చు, మీకు హక్కు ఉంది. డిప్యూటీ మేయర్గా అధికారులతో ఏ స్థాయిలో అభివృద్ధి చేశాను వార్డుని, నా వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టట్లేదనంటే జీవీఎంసీ దగ్గర నేను నిరసన కార్యక్రమం చేస్తే నా మీద ఎఫ్ఐఆర్ వేసి రిమాండ్కి పంపించేటువంటి కార్యక్రమం చేసినటువంటి నీచమైనటువంటి సంస్కృతి మీది. నేను కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశా. గిడజాలలోని ప్రభుత్వ భూమి ఉంటే స్వాధీనపరచుకోమని చెప్పాడట. కొట్టియాడ వంశీ వీడి బినామీ అని చెప్పా. నేను సర్వే నెంబర్ చెప్పా. ఇది స్కెచ్, ఇది ప్రభుత్వ భూమి కాంపౌండ్ వాల్ కట్టాడని చెప్పా. నిన్న ఒప్పుకున్నాడా లేదా ప్రభుత్వ భూమి స్వాధీనపరచుకోండి అని చెప్పి? ఇది ప్రభుత్వ భూమి, 70 కోట్ల రూపాయలు చేసేటువంటి భూమి వాళ్ళ బినామీ కొట్టియాడ వంశీ మీద జస్ట్ ఎకరం 24 సెంట్లు అగ్రిమెంట్ చేసి మిగతాది 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి గిడజాల్లో కాంపౌండ్ వాల్ కట్టాడు. ఇది కబ్జా కాదంటాడు. ఈ ఎన్ఏడి కార్ వాష్ ఓనర్ అమెరికాలో ఉన్నాడట. సరే, అమెరికాలో ఉన్నాడో వీడు బినామీ పక్కన పెట్టండి. ఈ ఎన్ఏడి కార్ వాష్ మీద నిన్న నేను విజిలెన్స్ కంప్లైంట్ చేశా. విజిలెన్స్కి వీడు ఎక్కడైతే ఇప్పుడు జీవీఎంసీ పరిధిలో వీడి వార్డులో ఈ జియాన్ శ్రీధర్ ఈ ఎన్ఏడి కార్ వాష్ స్థలంలో కొంత ప్రైవేట్ స్థలము 200 గజాలకు పైగా ప్రభుత్వ స్థలం ఉందని చెప్పి ప్రధాన రహదారి మీద నేను ఆధారాలతో చూపిస్తున్నా. ఇప్పుడు కూడా రమ్మనండి, వీడికి దమ్ముంటే మీడియా సోదరులు తీసుకుని వెళ్దాం, జీవీఎంసీ టౌన్ సర్వేర్ తీసుకుని వెళ్దాం. కార్ వాష్లో ప్రభుత్వ స్థలం కబ్జా లేదని వీడు నిరూపించగలడా? కంటైనర్ గురించి చెప్తున్నాడు. ఈ కంటైనర్ది జనసేన ఎమ్మెల్యేకి చెందినటువంటి వ్యక్తి అగ్రిమెంట్ చేసుకున్నాడని. అంటే జనసేన ఎమ్మెల్యేకి చెందిన వ్యక్తి అగ్రిమెంట్ చేసుకుంటే నువ్వు చేసే బ్రోకర్ పనికి నువ్వు కంటైనర్ పెట్టి ఆ యజమాని 30 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నావు. అక్కడ సీసీ ఫుటేజ్ కావాలంటే చెక్ చేయించు, ఇది నీ భాగోతమే అని చెప్పి నేను మాట్లాడితే నువ్వు అది మానేసి జనసేన ఎమ్మెల్యే అగ్రిమెంట్ చేసుకోండి అంటావు. ఈ కంటైనర్ పెట్టించింది జియాన్ శ్రీధర్ కాదా? లక్షల రూపాయలు డబ్బులు డిమాండ్ చేస్తూ తీస్తే ఇస్తేనే కానీ నేను తీయనని చెప్పి చెప్తున్నది జియాన్ శ్రీధర్ కాదని చెప్పి చెప్పమనండి. ఇది ఒప్పుకున్నాడు, కంటైనర్ వ్యాపారం నాదే అని. చాలా బాగుంది. ఇంకా స్టీల్ ప్లాంటు అధికారి అక్కడ కట్టింది అనధికార బిల్డింగ్. అనధికార బిల్డింగ్కి ముడుపులు తీసుకొని కట్టించామని చెప్పన్నా. జీవీఎంసీ వాళ్ళు డెమాలిషింగ్ చేయడానికి వెళ్తే నువ్వు వెళ్ళి అడ్డుకుంటే జీవీఎంసీ వాళ్ళని చూసి ఇక పోలీసు వాళ్ళు చూసి నువ్వు భయపడి వెనక్కి వెళ్ళిపోయేవా లేదా? అక్రమ నిర్మాణం కాకపోతే నువ్వు ముడుపులు తీసుకోకపోతే
నువ్వు నీ మనుషుల్ని ఎందుకు పంపిస్తావు? చెప్పు, సమాధానం చెప్పు. పార్టీ ఆఫీస్ ఏకంగా మా అధినాయకుడి దగ్గర ఉన్న రెండో వ్యక్తి దగ్గర ఉన్న మనిషిదని చెప్తున్నాడు. కబ్జా చేశాడని అన్నాను అంటున్నాడు. కబ్జా చేశాడనలే, దీంట్లో టెంబర్ డిపో ఉండేది. నువ్వు పంచాయతీ చేసావు, రౌడీలు పెట్టి సెటిల్మెంట్ చేసావు. ఈ యజమాని దగ్గర 1,70,00,000 రూపాయలు నువ్వు సెటిల్మెంట్ డబ్బులు తీసుకున్నావు. వీడు బంగారం కొండ, వీడికి తెలియదు, బంగారు షాపులు వెళ్ళి బ్లాక్మెయిల్ చేసి బంగారం దొబ్బేయడం కాబట్టి బంగారం కాస్ట్ తెలియదు వీడికి. 1,00,00,000 రూపాయలు పైన ఉంటుంది. కూటమి పాలనలో లిక్కర్ స్కామ్ భారీ స్థాయిలోని జరుగుతోందంటూ చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆరోపించారు. మదిలబలం పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లిక్కర్ స్కామ్ కాదని చంద్రబాబు స్కామ్ అంటూ మండిపడ్డారు. టెండర్లు పిలిచిన విధానంలో కూడా విఆర్ఓ ద్వారా సర్టిఫికెట్స్ ఇవ్వనివ్వకపోవడం, షాపులకి ఎక్కడైతే షాపులు ఏమైనా పెట్టాలనుకుంటే షాపులకి ఎక్కడ రానివ్వకపోవడం, తెలుగుదేశం కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ కూటమి నాయకుల చేతుల్లోనే ఆ షాపుల్లోనే ఈ షాపులు పెట్టే కార్యక్రమం చేయడం, పోలీసుల చేత మళ్ళీ ఎక్కువగా అమ్ముతున్నారనో లేకపోతే లిక్కరు దాని మీద ఉన్నటువంటి స్టిక్కరు మార్పించేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ప్రైవేట్ వ్యక్తులకి కానీ ఏమి దుకాణాలు వస్తే వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి దుకాణాలన్నీ మళ్ళీ టీడీపీ వాళ్ళ చేతిలో పెట్టడం, ఇంత దారుణాదారుణమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చంద్రబాబు చేస్తున్నారు. లిక్కర్ విషయంలో అయితే మాత్రం రియల్ గజ దొంగ అనాలి, రియల్ ఆర్గనైజ్డ్ డెకోట్ అనాలి. 100% చంద్రబాబు అనేది మాత్రం చెప్పక తప్పదు ఇక్కడ. ఎందుకంటే ఆయన అన్నీ కూడా ఎప్పుడు కూడా అలాగే అంతకుముందు కూడా పెద్ద పెద్ద స్కీముల పేర్లు బాగా పెట్టి స్కీములన్నీ కూడా స్కాముల కింద మార్చినటువంటి దూపం అన్నాడు, దీపం అన్నది దూపం అయిపోయింది. అలా రకరకాలవన్నీ కార్యక్రమాలన్నీ కూడా గతంలో కూడా చేశాడు. ఇప్పుడు అమ్మకు వందనం అన్నాడు, అమ్మకు వందనం దేవుడు ఎరుగానే తండ్రికి ఇంధనం మాత్రం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈరోజు ఏంటంటే ఎక్కువ మందు అమ్మాలి, ఎక్కువ మందు తాగాలి. చూడండి, ఎక్కువ మందు అమ్మాలి, ఎక్కువ మంది తాగాలి. అదే టీడీపీ తాలూకు విధానం. అందుకనే చెప్తున్నాను, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న పలంగా అత్యంత పారదర్శకంగా నడిపించినటువంటి మొత్తం షాపులన్నీ కూడా ప్రభుత్వ షాపులన్నీ పక్కన పెట్టడంతో పాటు ఈ దుకాణాలన్నీ కూడా ప్రైవేట్ చేతిలోకి వెళ్ళిపోయినటువంటి కార్యక్రమాలు చేశారు. దయచేసి ప్రజలు కూడా గమనించాలి, గతంలో ఎన్ని షాపులు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని షాపులు ఉన్నాయి. గతంలో ఎన్ని బెల్ట్ షాపులు నడిపించేవారు. ఎప్పుడైనా కనీసం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బెల్ట్ షాపులు ఒకటైనా ఎక్కడైనా రన్ అయ్యాయా అని అంటే ఒకసారి చూడమన్నా. అదే 2014 నుంచి 2019 వరకు ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి, బెల్ట్ షాపుల వల్ల ఎన్ని జీవితాలు ఏ విధంగా కాలగర్భంలో కలిసిపోయాయి, ఎంతమంది తాగుడుకు లోనయ్యారనేది ఒకసారి కూడా ప్రజలు కూడా గమనించాలి. పోప్ ఫ్రాన్సిస్ మరణం క్రైస్తవ సమాజానికి తీరని లోటు అంటూ వైసీపీ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన క్రైస్తవ సమాజానికి అందించిన సందేశాలు మార్గదర్శకాలంటూ తెలిపారు. మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలోని వైసీపీ మాజీ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. శాంతి దూత అయిన మన పోపు గారు ఫ్రాన్సిస్ గారు సోమవారం నాడు స్వర్గస్థులయ్యారు. ఈయన ప్రపంచానికి శాంతి దూత అయితే ఎన్నో మందికి ఆదర్శంగా శాంతిని
ఏ విధంగా శాంతిగా ఉండాలి అనేది ఆయన ఎప్పుడు కూడా ఏ విధమైన వాక్యాలు చెప్తే ఏ విధంగా అవుతుంది అనేది ఆయన చెప్పారు. కాబట్టి ఆయనకి మేము అందరం మా పార్టీ తరఫున బొత్స సత్యనారాయణ గారు, అలాగే గుడివాడ అమర్నాథ్ గారు, కేకే రాజు గారు, అలాగే ధర్మశ్రీ గారు అందరూ నివాళులు అర్పించారు. అదే కదా మొత్తం ఇండియా మొత్తం ప్రపంచం మొత్తం శాంతికి ఏ విధంగా ఆయన చెప్పారో అవన్నీ ఆ విధంగా మా పార్టీ అయితే ముందుగా క్రిస్టియన్స్కి అందరికీ శాంతి ఏ విధంగా ఉండాలని చెప్పారు. కాబట్టి వాళ్ళందరికీ నమస్కారం తెలియజేస్తూ ఆయన స్వర్గస్థులయ్యి పునీతులు అవుతారని. పాపగారు చనిపోవడం అనేది నిజంగా బాధాకరము. మరి ప్రతి ఒక్క క్రిస్టియన్స్ అందరికీ కూడా ఎంతో ప్రతి ఒక్కరికి కూడా ఆయన చెప్పిన సూక్తులతో ఎంతోమంది కూడా చాలా మనశ్శాంతిగా ఉండేవారు. ఈరోజు ఆయన చనిపోవడంతో చాలా బాధాకరం. అలాగే ఈ 9 రోజులు కూడా ఆయన కోసం ప్రతి ఒక్క క్రిస్టియన్స్ అందరూ కూడా సంతాపం తెలియజేస్తున్నారు. అలాగే ఆయన పునీతులు అవ్వాలని మేము అందరం కోరుకుంటూ మరి మా పార్టీ తరపు నుంచి కూడా పెద్దలందరూ కూడా ఆయనకి నివాళులు అర్పించారు. ఉచిత గ్యాస్ సిలిండర్లకు చెల్లించిన సొమ్మును, సబ్సిడీ సొమ్మును బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ వద్ద 5వ మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ధర్నాను చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. కార్యక్రమంలోని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘాల నాయకులు పద్మ, విమల తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు మా మహిళలకు గ్యాస్ ఇస్తారు. కూటమి హామీ ఇచ్చిన ప్రకారం గ్యాస్ 3 సిలిండర్లు ఇవ్వాలి. సంవత్సరానికి 3 సిలిండర్లు మా గ్యాస్ సిలిండర్ మా ఖాతాల్లో వెయ్యాలి. గ్యాస్ ఇస్తే హామీని అమలు చేయాలి. చంద్రబాబు నాయుడు గారు గ్యాస్ హామీని అమలు చేయాలి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తున్నప్పుడు సూపర్ 6 పేరుతోటి దీపం పథకం కింద సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పేసి మహిళా లోకానికి వాగ్దానం చేయడం జరిగింది. ఈ రోజుకి 11 నెలలు అవుతుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు పడినవి చాలా తక్కువ మందికే పడ్డాయి. మేము సర్వే చేసాము, ఇంటింటికి వెళ్ళాము. మహిళల్ని ఏ మహిళని కూడా టచ్ చేసినా కూడా మాకు దీపం పథకం కింద మాకు డబ్బులు మేము కట్టేసాం, కానీ ఆ డబ్బులు బ్యాంకులో పడలేదని చెప్పేసి మహిళలందరూ కూడా చాలా ఎక్కువ మంది ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ప్రభుత్వం అంటే మహిళలు ఓట్లతోటి గెలిచి ఈరోజు ఏరు దాటిన తర్వాత ఏరు దాటే వరకు ఓడ మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టుగా ఈరోజు గ్యాస్ పథకం గురించి మాట్లాడితే అసలు వస్తాయి చూస్తామని చెప్పేసి అని చెప్తా ఉన్నారు. ఈ చాలామందికి అసలు గ్యాస్ కనెక్షన్ కింద ఈ సంవత్సరానికి 3 సిలిండర్ల దీపం పథకం ఎవరైతే ఉందో వాళ్ళకి పడిన వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా చాలా తక్కువ మందికే పడ్డాయి. అలాగే ఈ జగదంబ జోన్ పరిధిలో చూసుకుంటే పందిమెట్ట కానీ, ప్రసాద్ గార్డెన్స్ కానీ, కల్లుపాకలు కానీ, అలాగే రామ్నగర్ కానీ మొత్తం ఏరియాలన్నింటిలో కూడా ఏ ఏరియాకి వెళ్ళినా కూడా ఆ ఏరియాలన్నింటిలో కూడా మహిళలకి మేము డబ్బులు ఇచ్చి విడిపించుకున్నాం, కానీ ఇప్పటివరకు కూడా బ్యాంకులో డబ్బులు పడలేదు అని చెప్పేసి అనేది చెప్తున్నారు. అలాగే మొన్ననే కేంద్ర ప్రభుత్వం గ్యాస్ రేట్ అనేది 50 రూపాయలు పెంచి ఇంకా గుండె మీద కారం చెల్లినట్లుగా ఈరోజు పేద మహిళలు గ్యాస్ విడిపించుకోవడమే కష్టంగా ఉంటే ఇంకా దాని మీద సబ్సిడీ తగ్గించేసి ధరలు అనేవి విపరీతంగా పెంచడం అనేది జరుగుతుంది. మొన్న బడ్జెట్లో మేము 2600 కోట్లు కేటాయించమని చెప్పారు. మరి బడ్జెట్ పెట్టి 3 నెలలు అయిపోయింది. మరి 2600 కోట్లు ఎక్కడికి వెళ్ళాయని చెప్పేసి ఈరోజు 5గా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ పేదవాళ్ళు వీళ్ళంతా కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్నది అని అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే దీపం పథకం ఉంది. ఈ దీపం పథకం అందుకునే వాళ్ళంతా కూడా పేద మహిళలు. మరి వీళ్ళు కూలీనాలు చేసుకుని ఈరోజు ఇల్లు గడవడమే గగనంగా ఉంది. ఒకవైపు ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి, రెండో వైపు అద్దెలు విపరీతంగా పెరుగుతున్నాయి, కరెంటు ఛార్జీలు కానీ ఆస్తి పన్ను కానీ విపరీతంగా పెరిగిపోతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ దీపం పథకం కింద డబ్బులు కనుక వస్తే కొంత ఉపశమనంగా ఉంటుంది అని చెప్పేసి అనేది పేద మహిళలందరూ కూడా ఎదురు చూసే పరిస్థితి ఉన్నది. కానీ ఈ రోజుకి కూడా 1 సిలిండర్
సిలిండర్కి కూడా డబ్బులు వేయలేని పరిస్థితి ఉంది. అప్పుడే రెండో సిలిండర్లకి మేము ఆల్రెడీగా ఒక సిలిండర్ పథకాన్ని బాగా అందరికీ సక్సెస్ చేసాము, అందరికీ కూడా సక్సెస్ఫుల్గా దాన్ని అమలు చేసామని చెప్పేసి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ చాలా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఒక సిలిండర్ వీళ్ళందరూ కూడా ఒక సిలిండర్లకు కూడా డబ్బులు పడలేని వాళ్ళే ఉన్నారు. ఇంకా రావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈ రోజు రాకపోవడానికి కారణం ఏంటంటే పనులకు వెళ్ళి పాచి పనులకు వెళ్ళి ఇళ్ళల్లో పనులు చేసుకుంటాను కానీ ఇల్లు గడవని పరిస్థితి. వాళ్ళంతా కూడా ఈ రోజు కనుక వస్తే పనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా రాని పరిస్థితి. మీరు ఏరియాలకు రండి, ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు ఏరియాలకు వచ్చి ఒకసారి అడగండి ఎంతమందికి గ్యాస్ డబ్బులు పడ్డాయో అని చెప్పేసి అనేది మేము అడుగుతూ ఉన్నాం. ఎప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే గ్యాస్ పథకం, దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లకి విడిపించుకున్న వాళ్ళందరికీ కూడా మొదటి విడత వాళ్ళందరికీ కూడా అమౌంట్ వెంటనే వేయాలని చెప్పేసి, అలాగే మొన్న పెంచిన ధరలు ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం చెప్పేసి చాలా గొప్పగా చెప్తుంది. బీజేపీతో ఈరోజు ఎలియన్స్ తోటి ప్రభుత్వాన్ని ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది. మరి అలాంటి బీజేపీ ప్రభుత్వాన్ని, మోడీ ప్రభుత్వాన్ని, తెలుగుదేశం ప్రభుత్వం కానీ అలాగే పవన్ కళ్యాణ్ కానీ ఎందుకు ప్రశ్నించట్లేదు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. బీజేపీ ప్రభుత్వం మననే గ్యాస్ మీద 50 రూపాయలు పెంచింది, అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచింది. వీటన్నిటి మీద కూడా బీజేపీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని చెప్పేసి అన్నది ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. లేకపోతే మహిళా లోకం అందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తారని చెప్పేసి దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా 2600 కోట్లు వెంటనే రిలీజ్ చేసి అందరికీ కూడా సబ్సిడీ దాని మీద గ్యాస్ పథకం, దీపం పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి 5గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జీవీఎంసీ మేయర్ అవిశ్వాస తీర్మానంలో వైసీపీ నేతలు ఏ విధంగా పాల్గొనకుండా ఉన్నారో అదేవిధంగా సంయమాన్ని పాటిస్తూ డిప్యూటీ మేయర్ అవిశ్వాసంపై వ్యవహరించాలి అంటూ వైసీపీ శ్రేణులకు, కార్పొరేటర్లకు మాజీ మంత్రి, శాసనసభ మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తదితరులు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో శ్రేణులతో కలిసి సమీక్ష సమావేశాన్ని వారు నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ప్రతి పరిస్థితిని ఎదుర్కొనే దిశగా ప్రతి ఒక్కరూ వ్యవహరించాలి అంటూ పిలుపునిచ్చారు. ఆ హృదయ విదారకమైనటువంటి ఘటనలు మనందరం కూడా చూసాం. మరి చనిపోయినటువంటి కుటుంబాలకి ఆ కుటుంబ సభ్యుల్ని తిరిగి తీసుకురాలేనప్పటికీ వారందరికీ కూడా మనం అండగా ఉన్నామనేటువంటి ధైర్యాన్ని నింపాల్సినటువంటి సమయం ఇది. కాబట్టి మరి చనిపోయినటువంటి ఆ 28 మందికి అండగా నిలబడుతూ రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి చాలామంది సోదరులను కలిసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, అరే ఒకరిని కాపాడుకోగలిగి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా మంచి మైలేజ్ పార్టీకి వచ్చేది అనేటువంటిది చాలామంది న్యూట్రల్స్, మన పార్టీ వాళ్ళు ఎలాగా ఆ అభిప్రాయం ఉంటుంది. కానీ చాలామంది న్యూట్రల్స్లో ఒక్కటి కాపాడుకుని ఉంటే బాగుండేది అనేటువంటి అభిప్రాయం పాపం చాలామంది వ్యక్తపరిచారు. ఆ సింపతి కూడా మేయర్ గారి మీద కానీ లేదా పార్టీ మీద కూడా అది రావడం జరిగింది. ఈరోజు కార్పొరేటర్స్ ముఖ్యంగా ఈ ఒక నెల రోజులు కుటుంబ సభ్యులందరినీ కూడా వదిలి ఆ టూర్లో ఉండడం అన్నది నా కోసము, పార్టీ కోసము ఉండడం అన్నది చాలా సంతోషకరమైన విషయము. నిజంగా మీ అందరి రుణం కూడా నేను ఎప్పుడు కూడా తీర్చుకోలేను. ఇప్పటికీ కూడా ఈ 4 సంవత్సరాల 2 నెలలు కూడా ఎంతో మీ అందరి సహకారంతో విశాఖపట్నం అభివృద్ధిలో నేను కీలక పాత్ర పోషించినందుకు మీ అందరితో పాటు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, కానీ కూటమి ప్రభుత్వం ఈ 10 నెలల కాలాన్ని కూడా ఒక బీసీ మహిళ, యాదవ సామాజిక మహిళను ఈరోజు దించడం అన్నది చాలా దురదృష్టము. నేను మన మేయర్ ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో ఏదైతే మన 32 మంది కార్పొరేటర్లు ఇప్పుడు ఉన్నారో మీ అందరూ కూడా పార్టీ మాట పట్ల, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆయన మీద ఉన్న పార్టీ పట్ల విధేయత పట్ల, ఆయన మాటకి విలువ పట్ల మీరందరూ కలిసికట్టుగా ఉండి మరి మనం సాధించుకుందాం అనుకున్నాం. కానీ దురదృష్టం మనందరం ఓడిపోయాం. అందులో ఇంకా దాన్ని అంగీకరించవలసిందే. ఇందాకేదో కొంతమంది మాత్రం మనం ఓడిపోలేదు, గెలిచాము, లేదా అత్యవసర మార్కులతో ఓడిపోయాము. ఓటమి అనేది గెలుపు ఓటమి ఉంటాయి తప్ప ఫస్ట్ క్లాస్లో, సెకండ్ క్లాస్లో లేదా డిస్టింక్షన్లు ఉండవు. గెలుపా ఓటమా. కాబట్టి మనం ఓడాం. ఓడిపోవడానికి కారణం బుద్ధున్న మీరు కాదు, ఓడిపోవడానికి కారణం మీ అందరం. ఓడిపోవడానికి కారణం ఎవరంటే మేము.
మా నాయకత్వాలు సరిలేక, మా తాలూకా ఇంకా మన నడవలు సరిలేక నేను చూశాను, కొట్టొచ్చినట్టు చూశాను. ఈ ఎన్నికల్లో చూశాను నాయకత్వం ఉన్న నాయకులు ఎంతసేపు కూడా వాళ్ళకి వచ్చి కంట్రోల్ కావాలని కోరుకున్నారు. కానీ వాళ్ళతో కింద వ్యక్తులతో కోఆర్డినేషన్ కోరుకోలేదు. వాళ్ళు కోఆర్డినేషన్ కోరుకుంటే ఇవాళ ఈ పరిస్థితి కాదు. నేను కార్పొరేటరు లేదు ఒక పార్టీ ప్రెసిడెంటు లేదు ఒక వీధిలో ఒక నాయకుడు, ఆ నాయకుడికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఆ నాయకుడితో మనం కోఆర్డినేట్ చేసుకోవడంతో అది అక్కడ మిస్ అయింది ఇక్కడ కార్యక్రమాన్ని. అందుకు ఇవాళ ఈ పరిస్థితి వచ్చినాయి. సరే, గెలుపుకోవడంలో అనేవి రాజకీయాలను సహజం. మన సాధారణ ఎన్నికలు జరిగినప్పుడు 175లో 11 మంది గెలిచాం, 100 ఎన్నో కారణాలు, ఎన్నో సంక్షేమానికి 270 కోట్లు ఇచ్చినప్పుడు, 2,70,000 కోట్లు ఇచ్చినప్పటికి కూడా, ఎన్నో మంచి పనులు చేసినప్పటికి కూడా ఎక్కడో ఏదో ఇంకా ప్రజలు ఆశించిన దానికి మనం అందుకోలేకపోయాం. కాబట్టి ఆ రోజు అది వచ్చింది. సరే, ఇప్పుడైనా గమ్ముడిపోయింది లేదు. ఇది ఒక గుణపాఠంగా, ఇది అందరికీ మనొక పిలుపుగా మనం ఆలోచన చేస్తూ మనందరం కలిసి కట్టుకుంటే అప్పుడు సాధించడానికి ఏం లేదు. ఎందుకంటే రేపు రాబోయే కాలంలో దాన్ని తప్పకుండా మనం సాధించుకోవచ్చు. ఏపీలో 98 మంది ఎస్సీ ఎస్టీ సెల్ పోలీస్ స్టేషన్ల డీఎస్పీలను వెంటనే నియమించాలి అంటూ బహుజన సేవ రాష్ట్ర అధ్యక్షులు చందు డిమాండ్ చేశారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ 5ను చలో విజయవాడ మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలో మల్లంలో దళితులను గ్రామ బహిష్కరణ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని రాష్ట్రంలోని డీఎస్పీలను నియమించాలని కోరారు. డిఎస్పీల అంశాన్ని వెంటనే త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి నేషనల్ కమిషన్ లేఖ రాసినా కూడా కనీసం పట్టించుకోకపోవడం చాలా దారుణమైన విషయంగా మేము పరిగణిస్తున్నాం. ఈ చట్టంలో ఏదైతే జస్టిస్ పున్నయ్ కమిషన్ సిఫార్సుల మేరకు ఏవైతే చట్టాలు ఉన్నాయో, ఏదైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాలను ప్రభుత్వం పాటించకపోవడం వల్లే దురదృష్టవశాత్తు ఆ చట్టం మీద అవగాహన లేకే మనకు చాలా దళితులపైన దాడులు, గ్రామ బహిష్కరణలు, వెల్లులు ఇవన్నీ కూడా జరుగుతాయనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. అదే రకంగా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గంలో పిఠాపురం పక్కనే మల్లాం గ్రామంలో ఒక దళితులని ఆ గ్రామాన్ని బహిష్కరించడం అనేది ఇది ఒక ఆటవిక చర్య. ఈ ఆటవిక చర్య పైన పవన్ కళ్యాణ్ గారు స్పందించకపోవడం నిజంగానే ఆయన సనాతనం వైపే నిలబడ్డాడే తప్ప సమానవత్వం వైపు నిలబడలేదనే విషయాన్ని చాలా స్పష్టమవుతుంది. ఈ సంఘటన జరిగి 3-4 రోజులు 5 రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడం అనేది ఇది హేయమైన చర్య. ఆయన సనాతనమని పెద్ద ఎత్తున చెప్తారు. అదే సనాతనంలో కులవివక్ష పార్టీ ఇలాంటి సనాతన ధర్మాన్ని పవన్ కళ్యాణ్ సమర్థిస్తాడా అనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు కాకినాడ జిల్లా కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ఆ బహిష్కరణ ఏదైతే గ్రామం జరిగిందో ఆ బహిష్కరణ చేసినటువంటి గ్రామాలు కానీ సందర్శించకపోవడం అనేది ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం సెక్షన్ 15 ప్రకారం ఇది అధికార దుర్వినియోగానికి, పరిపాలన దుర్వినియోగానికి కిందకు వస్తుంది. వాళ్ళని సెక్షన్ 4 కింద కూడా అరెస్టు చేయొచ్చు, కేసులు నమోదు చేయొచ్చు అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అదే వేరే ఇష్యూలు అంటే కన్నా వేరే కమ్మలు, కాపులు, రెడ్లకు ఏదైనా జరిగింటే కన్నా హుటాహుటిన వెళ్ళిపోయిన సందర్భాలు మనం చాలా చూసాం. అంటే ఒక గ్రామంలో దళితులను నీళ్ళు ఇవ్వకుండా, పాలు ఇవ్వకుండా, దారులు అడ్డగిచ్చి అంగళ్ళలో సరుకులు ఇవ్వకుండా ఎంతవరకు ఇది సబబో ఈ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చాలా దాడులు జరుగుతున్నాయి. ఒకవైపు
అధికారంలోకి వచ్చిన తరువాతనే ఒకవైపు చూస్తే అంగన్వాడీ కార్యకర్తను, ఒక మహిళను సెక్సువల్ హరాస్మెంట్ చేసినటువంటి టీడీపీ నాయకులు కూడా మన దృష్టికి వచ్చారు. బయటకు రాలేని స్థితిలో ఆమె సోషల్ మీడియా ద్వారా సీఎం గారికి గోడు విన్నవించుకున్న పట్టించుకోలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అదే రకంగా అన్నమయ్య జిల్లాలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నమయ్య జిల్లాలో రియల్ ఎస్టేట్ దందాకు మాదిగపల్లి అడ్డం ఉందని చెప్పేసి ఆ మాదిగపల్లి కనపడనీయకుండా పెద్ద పెద్దన 30 అడుగులు 40 అడుగులు చుట్టూ గోడ కట్టేసి కనీసం మాదిగపల్లి నుంచి వచ్చే గాలి కూడా ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సోకకుండా చేసి ఒక పల్లినే వెలివేసే సంఘటనలు, ఇలాంటి దురాగతాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఈ హోంమంత్రి గారికి కానీ, సీఎంకి కానీ, డిప్యూటీ సీఎంకి కానీ కనపడలేదా, వినపడలేదా అనే విషయాన్ని కూడా మేము అడుగుతున్నాం. ఈ అంశాలన్నిటి పట్ల మే నెల 5వ తేదీన ఈ రాష్ట్ర రాజధాని విజయవాడ కేంద్రంగా పెద్ద ఎత్తున మహాధర్నా కార్యక్రమాన్ని కూడా బహుజన సేన ఆధ్వర్యంలో మేము నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలను కూడా కలుపుకొని రాష్ట్రంలో దళితుల మీద, ఎస్టీల మీద, ఎస్సీల మీద జరుగుతున్న దాడుల పట్ల, పోలీస్ డిపార్ట్మెంట్లో చూస్తున్నటువంటి వివక్ష పట్ల కూడా మేము పెద్ద ఎత్తున మహాధర్నా కార్యక్రమాన్ని బహుజన సేన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. వాజన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం. కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన విశాఖవాసి చంద్రమౌళి కుటుంబాన్ని పరామర్శించిన ఏపీసీసీ అధ్యక్షురాలు. కేంద్ర ప్రభుత్వ నిఘా వైఫల్యమే ఉగ్రదాడికి కారణమన్న వైఎస్ షర్మిల. ఏయూ శతాబ్ది ఉత్సవాలు 26న ప్రారంభం. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన బీసీ ఆచార్య జి రాజశేఖర్. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టిన కార్మికుల డిమాండ్. వాజన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.